శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో హాట్గా ఒకటి నడుస్తుంది. అదేంటంటే కలెక్టర్ల సమావేశం. అంత ఏజ్ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి దాదాపుగా 3 రోజుల నుంచి కంటిన్యూస్గా కలెక్టర్తో మీటింగ్ చేశారు. అయితే కలెక్టర్ గారు మీటింగ్లో ఏమేమి జరిగింది, అసలు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమైనా లాభం ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏ అంశంపై చర్చించారో ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం మిత్రులారా. ఎందుకంటే ఆ కలెక్టర్ మీటింగ్లో అసలు ఏ అంశాల మీద వారు ఒక స్టడీకి వచ్చారో, దేనిపై వారు అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఒకసారి మనం చూద్దాం. పాలన సూత్రం. ఇక్కడ డెలివరింగ్ గవర్నెన్స్, సేవలు అందించడానికి వేగం పారదర్శకత ఉండాలని చెప్పేసి సీఎం గారు కలెక్టర్లకి వారికి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ పాత్ర ఎట్లుండాలో కూడా వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ రాయబార జిల్లాల ప్రభుత్వ ప్రతిష్ట కలెక్టర్లు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మీరే అడ్డంకిగా మారకూడదని కూడా కలెక్టర్లకి హెచ్చరించడం కూడా జరిగింది. మనం కలెక్టర్ల దగ్గర మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళకి గ్రీవెన్స్ అని పెట్టేసి అక్కడ గ్రీవెన్స్లో ప్రభుత్వం వారి పనితీరు ఏదైతే ఒత్తిడి ఉందో అది ప్రజలపై చూపిస్తూ ఉంటారు, వారిని తిప్పుతూ ఉంటారు. అలా తిప్పకుండా మీరు స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ చేసి ఇక్కడ కలెక్టర్లు మీ వల్ల ఇక్కడ గవర్నమెంట్కి అపకీర్తి రావద్దని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కలెక్టర్లకి హెచ్చరించడం కూడా జరిగింది. అండ్ ఇక్కడ పనితీరు కాలమాగం, ప్రజా సంతృప్తి స్థాయి, సోషల్ మీడియాలో ప్రచారం కాదు, క్షేత్రస్థాయి ప్రజల్లో సంతృప్తిగా ఉన్నదో. అయితే ఇక్కడ సోషల్ మీడియా ఏదైతే డిజిటల్గా మనం ప్రమోటింగ్ చేస్తున్నామో పనితీరు కాలమానంని, పనితీరు ఎలా చేస్తున్నారో మీరు సోషల్ మీడియాలో చెప్పేసి అది పని బాగా జరుగుతుంది అనేసి చెప్పడం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు తెలుసుకొని దాన్ని పరీక్షించడానికి కూడా కలెక్టర్లకు చెప్పడం జరిగింది. సమన్వయం, రాజకీయ పరిపాలన సారథ్యం, ఇన్ఛార్జ్ మంత్రులు రాజకీయ సారథులు, కలెక్టర్లు పరిపాలన సారథులు, సమయంతో పనిచేయాలి. అండ్ ఇక్కడ ఇది మాత్రం హైలైట్ పాయింట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇన్ఛార్జ్ మంత్రులు రాజకీయ సారథులు, ఇక్కడ నాయకుడు ఎప్పుడైనా రాజకీయంగానే ఆలోచిస్తారు, కానీ మీరు ప్రజలకు సారథులని ఇక్కడ కలెక్టర్లకి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వచ్చేసరికి గుణాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే సచివాలయంకి వచ్చేసరికి పేరు మార్పు, ఆ గ్రామ వార్డు సచివాలయం ఇక పేరు వచ్చేసరికి ఇప్పుడు పేరు మార్పుగా స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తున్నారు అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు. వైద్య కళాశాలలు ఏదైతే గత గవర్నమెంట్లో శిథిల వ్యవస్థలో ఉన్న, అంటే స్టార్టింగ్ శంకుస్థాపనకే పనికొచ్చిన వైద్య కళాశాలలు ఇప్పుడు పీపీపీ పద్ధతిలో, అంటే ప్రభుత్వ నియంత్రణ పీపీపీపై ఉండాలని చెప్పేసి మాట్లాడు. పీపీపీ విధానం వచ్చే వైద్య కళాశాలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వాన్ని, విపక్షాల విష ప్రచారాన్ని ఎండగట్టాలి అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా సంక్షేమ పథకాలు, పెన్షన్ల పంపిణీ, పెన్షన్లు ప్రస్తుతం ఉన్న 92% సంతృప్తి స్థాయిని అన్ని పథకాల్లో సాధించాలి. ఇప్పుడు ఏదైతే పెన్షన్స్ ఏదైతే 92% ఏదైతే ఇస్తున్నారో అది అన్ని పథకాల్లో చేయాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్లకి కోరడం జరిగింది. అయితే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఏమని మాట్లాడో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన, గిరిజన గ్రామాలను రహదారి సౌకర్యం కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్స్ప్రెస్ ఏదైతే గూడాలు తండాలు ఏదైతే ఉన్నాయో దానిపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వారు సూచన ఇవ్వడం జరిగింది. పారిశ్రామిక వృద్ధి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే పెట్టుబడులు ఆకర్షించుకోవడానికి పరిశ్రమకి అనుకూలవంతమైన వేగవంతమైన ప్రక్రియ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ వారు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి పాలన సూత్రం కానీ, కలెక్టర్ల పాత్ర కానీ, పనితీరు కాలమానం కానీ, సమన్వయం కానీ, సచివాలయం పేరు మార్పు కానీ, వైద్య కళాశాల పీపీ విధానమే కానివ్వండి, సంక్షేమ పథకాలే కానివ్వండి, గిరిజన ప్రాంతాలే కానివ్వండి, పరిశ్రమకి అభివృద్ధి కానివ్వండి, యాక్సెప్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎంత విజన్ గల నాయకుడో మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏదంటే పీపీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నెన్స్ లో ఏం చేశారో కూడా మనం చూసాం ఫ్రెండ్స్. ఏదంటే మనకి శంకుస్థాపనకే పనికొచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే బటన్ నొక్కుతున్నా అని చెప్పారు, కానీ ఎప్పుడు కలెక్టర్లతో పెట్టి ఎంతవరకు అక్యురేట్గా అందుతున్నాయి బెనిఫిషరీస్ కానీ ఎప్పుడు మాట్లాడడం కూడా జరగలేదు. అండ్ ఇక్కడ 92% ఆఫ్ ఇక్కడ మనకి ప్రజలకి వారికి బెనిఫిషరీస్ వస్తున్నాయని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించడమే కాదు, ప్లస్ వాళ్ళతోని ఎలా బిజినెస్ చేయాలో అని కూడా వారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అండ్ దాదాపుగా ప్రతిరోజు కలెక్టర్లతో దాదాపు 9:30 నుంచి నైట్ 8:30 వరకు
8:30 వరకు వారు 9:30 నుంచి 8:30 వరకు దాదాపుగా 11 గంటలు ఈ మీటింగ్లో ఉండడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇంత విజన్ గల నాయకుడు ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ కాకుండా ఉంటుంది? మీ అభిప్రాయం ఏందో కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.